అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు, లోకేష్ గారు పదే పదే ఏం చెప్తున్నారంటే, మేము కలిసే ఉంటాం, నెక్స్ట్ ఒక 2-3 ఎన్నికలు కూడా మేము కలిసే ఉంటాం, మమ్మల్ని గెలిపించండి, రాష్ట్రాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు, 2047 నాటికి రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాం, మళ్ళీ రాజకీయ వైకుంఠపాలి ఆడొద్దు అని ప్రజలకు చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కలిసే ఉంటాం, పొత్తు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కొనసాగుతుంది, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మేము కలుస్తున్నాం, మళ్ళీ అటువంటి పాలన మనకొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడానికి కావాల్సిన రాజకీయ వ్యూహాలను కూటమి పార్టీలు సిద్ధం చేసుకున్నాయి. దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. మేము కలిసే ఉంటాం, మేము మంచి చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తూ ఉండండి ఎన్ని ఎన్నికలు జరిగినా అని. సో దానికి తగ్గ పునాదులు ఇప్పటి నుంచే పడాలి. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా. సో ఎప్పుడో 2029లో గృహప్రవేశం అని ఇప్పటి నుంచి మనం ఇల్లు కట్టకుండా ఉంటామా? సో ఇల్లు కడతాం. ఒక పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు గృహప్రవేశం 2029లో చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నుంచి ఇల్లు కడతాం. సో దానికి తగ్గ పునాదులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది ఇంపార్టెంట్ కదా. సో దానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో పడాల్సిన పునాదులు అయితే పడ్డాయి. రాష్ట్రానికి ఏం కావాలి? గత 5 ఏళ్లలో ఉద్యోగాలు లేవు, గత 5 ఏళ్లలో చెప్పుకోదగిన పరిశ్రమలు రాలేదు, గత 5 ఏళ్లలో చెప్పుకోదగిన పెట్టుబడులు రాలేదు, గత 5 ఏళ్లలో జరగాల్సిన వినాశనం అంతా జరిగింది. సో ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా పారిశ్రామిక వర్గాల్లో జాతీయ స్థాయిలో ఒక ఖ్యాతి నిలబెట్టడానికి, పారిశ్రామిక వర్గాల్లో ఒక బ్రాండ్ నిలబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే పునాదులు స్ట్రాంగ్గా పడ్డాయి. దానికి ఎలా పడ్డాయని నువ్వెలా చెప్పగలవు అంటే, గూగుల్ లాంటి అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 1,31,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎక్కడైనా వాళ్ళు డేటా సెంటర్ పెట్టచ్చు, కానీ విశాఖపట్నంలో పెట్టడానికి ఎందుకు ముందుకు వచ్చారు? మన ప్రభుత్వం చేసిన ప్రయత్నం. వాళ్ళని కన్విన్స్ చేశారు, ఒప్పించారు, రప్పించారు. అలాగే ఆర్సెలర్ మిత్తల్ అనేవాళ్ళు గుజరాత్లో పెట్టచ్చు, తమిళనాడులో పెట్టచ్చు, కర్ణాటకలో పెట్టచ్చు, లేదా యూపీలోనో ఎక్కడో పెట్టచ్చు. కానీ మన రాష్ట్రంలోనే ఎందుకు పెడుతున్నారు? కేంద్రంతో ఉన్న సఖ్యత ప్లస్ వీళ్ళు. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు. అంటే ఇలా భారీ పెట్టుబడులు వస్తున్నవన్నీ కూడా పునాదులుగా ఉన్నట్టే. సో మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. ఉద్యోగాలు కల్పించడంలో అంటే ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు ఇచ్చేయలేరు, కానీ ఒక 2-3 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనుకున్న ప్రాజెక్టుల్లో సగం పట్టాలు ఎక్కినా సరే ఈజీగా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అది మామూలు విషయం కాదు. వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని హామీ ఇచ్చారు. 20 లక్షలు అక్కర్లా, జెన్యూన్గా 10 లక్షల ఉద్యోగాలు ఇస్తే చాలు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో అది ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరిగిన ఒప్పందాలన్నీ చూస్తుంటే ఈజీగా 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గ్రౌండింగ్ జరిగిన తర్వాత, ప్రస్తుతానికి ఇవన్నీ ఆన్ పేపర్ కాబట్టి, అంటే ఉద్యోగాల పరంగా, పెట్టుబడుల పరంగా, పారిశ్రామిక పరంగా పడాల్సిన పునాదులు పడ్డాయి. ఎప్పుడైతే ఉద్యోగాలు వచ్చి ఇదంతా వస్తుందో ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా ఆర్థిక విషయాల్లో, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా గాడిన పడుతుంది. సో ఆ రకంగా రాజకీయ పునాదులు పడ్డాయి. 2029లో మళ్ళీ గెలవడానికి అవకాశాలు పుంజుకుంటాయి. అయితే రాజకీయం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎంత మంచి చేసినా, ఎన్ని మంచి ప్రాజెక్టులు వచ్చినా, ఎంత విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు ఫ్రీబీస్ ఇచ్చినా ప్రజల్లో కొన్ని సెంటిమెంట్స్, కొన్ని ఎమోషన్స్ ఖచ్చితంగా రాజకీయంగా వైకుంఠపాలి ఆడిస్తాయి. రాజకీయం అనేది వీళ్ళు ఎటువంటి గేమ్ ఆడతారో అవతల వాళ్ళు అంతకన్నా పెద్ద గేమ్ ఆడతారు కదా. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పరిపాలన అంతా బాగానే ఉంది. సంక్షేమ పథకాలు గట్టిగానే ఇచ్చారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చారు, రాజధాని అన్నారు, పోలవరం అన్నారు, బాగానే చేశారు. కానీ ఎందుకు అంత దారుణంగా ఓడిపోయారు? ఎమ్మెల్యేల్లో డిసిప్లైన్ లేదు, జన్మభూమి కమిటీల పేరుతో గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన తప్పు జరిగింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఉన్నత స్థాయిలో వాళ్ళు బాగానే ఉన్న గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ కంట్రోల్ చేయలేదు. సో ఇక్కడ వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా పునాదులు నిర్మించిన అన్ని విషయాల్లో ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో అవే తప్పులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. వీలైతే తెలుగుదేశం అండ్ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు కూర్చొని ఒక వర్క్షాప్ నిర్వహించి ఒక కొత్త సిస్టమ్ ఏమైనా తీసుకురావాలి. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి ఒక కొత్త సిస్టమ్ ఏమైనా తీసుకురావాలి. వాళ్ళు కరప్షన్ చేయడాన్ని ఎవరో తప్పు పట్టరు, వాళ్ళు సంపాదించుకోవడాన్ని ఎవరో తప్పు పట్టరు. కానీ ప్రజలను పీడించో, ప్రజలను ప్రభావితం చేసో
ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాక్కునే తరహా కరప్షన్నే ప్రజలు సహించరన్నమాట. సో కొంతమంది ఎమ్మెల్యేలు ఆ దిశగా కూడా వెళ్తున్నారు. సో వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా పునాదులు వేసుకున్నా, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎంత మంచి పరిపాలన అందించినా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతే మాత్రం దెబ్బతినేస్తారు. అది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే ప్రచారాలు, వైసీపీకి ఉన్న కన్నింగ్ అండ్ క్రిమినాలిటీతో కూడిన సోషల్ మీడియా స్ట్రాటజీస్ కూడా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీస్తాయి. దానిని ఎదుర్కోవడానికి కూడా ఒక సిస్టమేటిక్ విధానం ప్రభుత్వం దగ్గర ఉండాలన్నమాట. సో కొన్ని సిల్లీ మిస్టేక్స్ జరుగుతున్నాయి ప్రభుత్వంలో. ఇంత పకడ్బందీగా వెళ్తున్నప్పటికీ, పరిపాలిస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది ప్రభుత్వ పెద్దల మాట వినరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ యంత్రాంగంలో చాలామంది వైసీపీ వాళ్ళే ఉన్నారు, వైసీపీకి అనుకూలంగా చేసే వాళ్ళే ఉన్నారు. సో ఇవన్నీ సరిదిద్దుకుంటే వాళ్ళు వేసిన పునాదులకి బాగుంటుంది. లేకపోతే పునాదులు స్ట్రాంగ్గా ఉండి బిల్డింగ్ పల్చగా ఉంటుంది అన్నమాట. సో ఎప్పటికైనా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. సో ప్రస్తుతానికి పునాదులు ఎంత స్ట్రాంగ్గా నిర్మించాలో అంత స్ట్రాంగ్గా నిర్మించారు. దానిపైన నిర్మించే భవనం విషయంలో ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక అడ్వర్టైజ్మెంట్ చూడండి, laddupalem.com అని. మీరు వీలైతే ఈ సైట్ విజిట్ చేయండి. ఈ వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చూడండి. ఒక 21 రకాల లడ్డూలు ఉంటాయన్నమాట. అంటే మిల్లెట్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ, సీడ్స్తోనూ చేసే లడ్డూలు, నట్స్తోనూ చేసే లడ్డూలు. ఇవి మీకు బయట ఎక్కడ దొరకవు. ప్లస్ వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఆర్గానిక్గా, సేంద్రీయ సేద్యంతో రైతులు ఉత్పత్తి చేసే ఉత్పత్తులు వీళ్ళు కొనుగోలు చేసి తయారు చేస్తారు. అలాగే ఇది టేస్ట్ కానీ, అంటే హెల్దీ ఇంగ్రీడియంట్స్ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే రివ్యూస్ కూడా 95% అబౌవ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అలాగే మీకు మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అంటే జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా, పూస, కారపూస అటువంటివి మీకు బయట ఎక్కడ దొరకదు. అలాగే సీడ్స్తో అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వాటితో తయారు చేసే లడ్డూలు, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇలా భిన్నమైన ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. దాంతోపాటు కొన్ని పౌడర్స్, ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, మొరింగా పౌడరు, డ్రై డేట్స్ పౌడర్, ఇవి కూడా బయట మీకు దొరకవు. సో ఇవన్నీ మీకు ఆన్లైన్లో laddupalem.com అనే సైట్లో ఉంటాయి. అండ్ 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి, వాట్సాప్ చేసి మీకు ఏం కావాలో అవి మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.